ఇప్పుడు సినిమాలో ఒక విలన్ ఉంటాడండి, ఆ విలన్ ఏం చేస్తాడు, రౌడీని పంపించి హీరోయిన్ రేప్ చేయిస్తాడు. రేప్ చేసింది రౌడీ, విలన్ చేయలేదు కాబట్టి వీడు పరిశుద్ధుడా, వీడు నిర్దోష? కోర్టు ఎవడో శిక్ష చేసిద్ది? రేప్ చేయించినోడు కూడా సమాన శిక్ష చేసిద్ది. మరి దావీదు పెళ్ళాలని దావీదు కొడుకు చేత రేప్ చేయించినోడు బైబిల్ దేవుడు పరిశుద్ధుడు అయిపోతాడా? చాలా మంది ఏమంటారంటే మా దేవుడు పరిశుద్ధుడు, తప్పులన్నీ కూడా మానవులు చేశారు కాబట్టి అది మానవులకు మాత్రమే పరిమితం, మా దేవుడు నిర్దోషి అన్నట్టుగా క్రైస్తవులు మాట్లాడుతుంటారు కదా. సరే, అలాగనే ఇప్పుడు ఒక సినిమా సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట మన కరుణాకర్. ఏమన్నాడంటే ఒక పెద్ద రౌడీ ఉంటాడు, ఒక చిన్న గొండాన్ని పంపిస్తాడు ఒక అమ్మాయి మీద రేప్ చేపిమని చెప్పేసి. రేప్ చేసేది గొండ, కానీ చేయించినోడు రౌడీ కదా, అందుచేత మాత్రాన ఇతను చేయలేదు కాబట్టి ఇతను నిర్దోషి అయిపోతాడా? చేసినందుకు ఆ గొండ మాత్రమే దోషిగా మిగులుతాడా? కాదు కదా. చేసినోడిది అంత నేరం, చేపించినోడిది కూడా అంతే నేరం వర్తిస్తుంది కదా, కోర్టు ఇద్దరికి శిక్ష వేస్తుంది కదా. అలానే మీ బైబిల్లో ఉన్నటువంటి మీ దేవుడు డైరెక్ట్గా భూలోకానికి దిగొచ్చి ఏం పాపాలు చేయనవసరం లేదు, కానీ వ్యక్తుల ద్వారా చేయించాడు కాబట్టి ఈ పాపం కూడా ఆ దేవుడి ఖాతాలోకి వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఏదో తెలివి కలిగినటువంటి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఇచ్చాడు మన కరుణాకర్ గారు. ఒకసారి మనం దీని గురించి మాట్లాడదాం. వాస్తవానికి దావీదు కొడుకు చేత దావీదు భార్యల్ని దేవుడే దగ్గరుండి రేపు చేపించారట. కరుణాకర్ వాదన ఏంటంటే దేవుడే దగ్గరుండి దావీదు భార్యల్ని దావీదు కొడుకు చేత రేపు చేపించాడట. మరి దావీదు పెళ్ళాలని దావీదు కొడుకు చేత రేపు చేయించినోడు బైబిల్ దేవుడు పరిశుద్ధుడు అయిపోతాడా? కాబట్టి అక్కడ రేపులో అబ్షాలోం ఎంత పాపం చేశాడు, ఆ చేయించినోడు దేవుడే కాబట్టి ఆ సందర్భంలోని పాపం మీ దేవుడి ఖాతాలో కూడా పడుతుంది అనేది కరుణాకర్ యొక్క వాదన. అయితే దీనికి చాలా మంది చాలా రకాల వర్ణనలు వివరణలు మీకు ఇచ్చారు. మీ అందరికీ తెలుసు దావీదు భార్యల విషయంలో ఎందరో దైవజనులు ఎన్నో రకాల వివరణలు ఇచ్చారు. అయితే మేము మాత్రం కొద్దిగా కొత్త విధానంలో ముఖ్యంగా గ్రామటికల్గా దీన్ని తెగొట్టేటువంటి మార్గాన్ని మేము ఎంచుకున్నాం. ఇప్పుడు ఆ మార్గంలో మీకు ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా కరుణాకర్ గారు, మీరు ఏదైనా ఒక విషయాన్ని రూఢిపరచాలి బైబిల్లో అని అంటే ఒక తెలుగు సరిపోదండి. ఎందుకంటే తర్జుమా చేసేవాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళకి చేతనైనంత మట్టుకు తర్జుమా చేశారు. అంతేగాని ప్రతి సందర్భంలోకి దూరి ప్రతి వచనం యొక్క ప్రతి పదంలోకి దూరి అది ఇంటెన్సివ్లో ఉందా, అది పర్మిసివ్లో ఉందా, అది కాజిటివ్లో ఉందా అని కొలమానం ప్రకారంగా చేసేటువంటి పరిస్థితి ఉండదు. తర్జుమాలకు కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధిలో వారు తర్జుమా చేసుకుంటూ పోవాలి. మనకి ఏదైనా ఒక సందేహం వచ్చినప్పుడు కానీ అనుమానం వచ్చినప్పుడు కానీ ఆ ఒరిజినల్ టంగ్లోకి వెళ్ళటం చాలా 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 ఇంపార్టెంట్. అది రామాయణ అయినా ఖురాన్ అయినా ఇంక్లూడింగ్ బైబిల్ అయినా సరే. అయితే ఇక్కడ మనం ఇప్పుడు సమస్య అంతా ఎక్కడ ఏర్పడింది? సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనంలోనే కదా. ఒకసారి అక్కడ తెలుగులో ఏముందో మీకు చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చున్నది ఏమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయమును పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. సో యెహోవానే దగ్గరుండి నీ భార్యల్ని నీ చేరువానికి అప్పచెప్తానని అన్నాడు కాబట్టి అబ్షాలోం అనేవాడు సొంత పిన్నీలతో పాపం చేశాడంటే చేయించినోడు మీ దేవుడే కదా అనేది మన కరుణాకర్ యొక్క వాదన. అయితే ఒక్కసారి తెలుగు అయినా తమిళ అయినా కన్నడ అయినా మలయాళం అయినా ఒడియా అయినా చైనా అయినా జపనీస్ అయినా కొరియన్స్ అయినా ఏదైనా సరే ఒరిజినల్ టంగ్ హిబ్రూనే కదా. ఒకసారి మనందరం హిబ్రూలోకి పరిగెత్తామా? హిబ్రూలో ఏముందో ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను చూడండి. మెహిమ్ అలేఖా రా ఆహా. మెహిమ్ అలేఖా రా ఆహా అంటే అర్థం ఏంటంటే మెహిమ్ ఐ విల్ రైజ్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. ఇక్కడ ఈ మెహిమ్ అలేకా రా ఆహా అంటే కీడుని నేను పుట్టిస్తాను అనేటట్లుగా మనకి బేసిక్గా అక్కడ అర్థం వస్తుంది. ఇక్కడ ఉపయోగించినటువంటి మూల క్రియాపదం ఏంటంటే ఈ తెలుగులో అయితే పుట్టింతును అని ఉంటుంది. తెలుగులో అయితే సమస్య అంతా పుట్టింతును అనే దగ్గర కదా. తెలుగులో పుట్టింతును అని తర్జుమా చేసిన ఇక్కడే ఐ విల్ రైజ్ అప్ అని ఇంగ్లీష్లో ఏదైతే ట్రాన్స్లేట్ చేశారో ఇక్కడ ఉన్నటువంటి ఈ తర్జుమాలో ఉపయోగించినటువంటి ఈ పదాల దగ్గర ఒరిజినల్ భాష అయినటువంటి హిబ్రూలో ఉపయోగించినటువంటి పదం ఏంటంటే ఖుమ్ అనేటువంటి మెయిన్ వెర్బ్ను ఉపయోగించారండి. హిబ్రూ భాషకు ఉన్నటువంటి స్వభావం మనం ఒకసారి ఈ విషయంలో తెలుసుకోబద్దులమై ఉన్నాం. ఎందుకంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఒక్కొక్క భాష ఒక్కొక్క స్వభావం కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు ఉందనుకోండి, తెలుగులో ఒక విషయాన్ని వివరించడానికి నామవాచకం అని, సర్వనామం అని, కర్త అని, కర్మ అని, క్రియ అని, ఆ తర్వాత సహాయక క్రియాపదాలని రకరకాలుగా మనకు కనపడుతుంది. వీటన్నిటినీ కలగలిపి నిర్మిస్తే ఒక చక్కని సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. అలానే ఇంగ్లీష్లోకి మనం వెళ్తే నౌన్ అని, ప్రొనౌన్ అని, యాడ్జెక్టివ్ అని, సబ్జెక్ట్ అని, ఆబ్జెక్ట్ అని, ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్స్ అని, మెయిన్ వెర్బ్స్ అని, ఇలా వీటన్నిటినీ కలగలుపుకుంటూ పోతే ఒక చక్కని అర్థవంతమైనటువంటి ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఉద్దేశం అనేది ఎదుటివాడికి క్లియర్గా గోచరపడుతుంది. అయితే ఇలానే
హిబ్రూలో కూడా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మిగతా భాషలతో పోలిస్తే కాస్త విభిన్నత్వం కలిగినటువంటి భాష. ఎందుకంటే షెమిటిక్ భాష మిగతా ఇండో యూరోపియన్ భాషలతో పోల్చినప్పుడు కానీ, వెస్ట్రన్ లాంగ్వేజెస్లో పోల్చినప్పుడు కానీ కాస్త విభిన్నంగా, కాస్త గమ్మత్తుగా కనపడుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్లో హెల్పింగ్ వెర్బ్స్ మాత్రమే ఉపయోగించి చెప్పగలిగినటువంటి ఒక విషయాన్ని ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించకుండానే స్టెమ్లోని కొద్దిగా మార్పు చేయటం ద్వారా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు హిబ్రూ భాషలో ప్రతి మూల పదానికి 7 రకాల స్టెమ్ రూపాలు ఉంటాయి. ఒక్కొక్క స్టెమ్ రూపంలో ఒక్కొక్క అర్థం కలిగి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగానండి. హిబ్రూలో ఒక్కొక్క మూల క్రియాపదం 7 రకాల స్టెమ్స్ రూపాలు కలిగి ఉంటుంది. ఒక్కొక్క స్టెమ్ రూపంలో ఒక్కొక్క మీనింగ్ అనేది మనకు కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 7 రకాల స్టెమ్స్లో ఒక్కొక్క స్టెమ్లోకి అది రూపాంతరం చెందినప్పుడు ఒక్కొక్క అర్థాన్ని తెలియజేస్తుంటుంది ఆ ప్యాసేజ్లో, ఆ కాంటెక్స్ట్లో. ఇప్పుడు ఉదాహరణకి ఒక మాట మనం తీసుకుందాం. ఇందాక మీకు చెప్పినట్లుగా 7 రకాల స్టెమ్స్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖల్ అని, నిఫిల్ అని, హొఫాల్ అని, హిఫిల్ అని, ఆ తర్వాత పియేల్ అని, పువాల్ అని, హిట్పాయేల్ అని, ఇలా 7 రకాల స్టెమ్ రూపాలు ఉంటాయి ప్రతి హిబ్రూ క్రియాపదానికి. ఈ హిబ్రూ క్రియాపదం 7 రకాల స్టెమ్స్లో ఏ స్టెమ్లోకైతే రూపాంతరం చెందుతుందో ఒక్కొక్క స్టెమ్లో ఒక్కొక్క అర్థాన్ని కలిగి ఉంటుంది హిబ్రూలోని పదం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే నేను మీకు అపాయమును పుట్టింతును అన్నాడు కదా, అక్కడ ఉపయోగించినటువంటి క్రియాపదం, మూల క్రియాపదం కుమ్ అనేటువంటి రూట్ వెర్బ్ ఉపయోగించబడింది. 7 రకాల స్టెమ్ రూపాంతరాలు ఉంటాయి. మళ్ళా 7 రకాల స్టెమ్ రూపాంతరాలు ఉంటాయి. అంటే స్టెమ్ అంటే ఏం లేదండి, సింపుల్ అండి. ఆ పదానికి ముందు ఒక చిన్న తలకాయ తగిలిచ్చామంటే అర్థం మారిపోయింది. చిన్న తలకాయ, దానికి ఎలాంటి హెల్పింగ్ వెర్బ్స్ అవసరం లేదు. ఇక అయితే హిబ్రూలో ఉన్నటువంటి విశిష్టత, హిబ్రూ భాష యొక్క స్వభావం ఏంటంటే ఇదంతా చెప్పకుండానే ఈ హెల్పింగ్ వెర్బులు, మెయిన్ వెర్బులు ఇవన్నీ కలిపి చెప్పకుండానే కొన్నిసార్లు మూల క్రియాపదాన్ని సింపుల్గా స్టెమ్స్లోకి రూపాంతరం చేసేయటం మూలన మొత్తం విషయాన్ని ఈజీగా చెప్పేస్తారు. అది హిబ్రూ భాష యొక్క స్వభావం. స్టెమ్ అంటే ఏంటండి, రూట్ అంటే ఏంటి, ఏం లేదండి, సింపుల్ అండి. అసలు రూట్ అంటే మీకు అర్థం కావడానికి భాషా పద్ధతులు ఎలా అంటారంటే ఒక చెట్టుతో పోలుస్తారు ఒక భాషని. స్టెమ్ ఏంటి సార్, రూట్ ఏంటి సార్, ప్రిఫిక్సెస్ సఫిక్స్ ఏం లేదు, సింపుల్. భాషని ఒక చెట్టుతో పోలుస్తూ మీకు అర్థం కావడానికి ఓ భాషా పద్ధతి అలా ఉపయోగించారు. రూట్ అంటే వేరు కదా, అంటే వేరు నుండే చెట్టు పుట్టింది కదా. అలానే ఒక పదం పుడతానికి వేరు పదం అనేది ఒకటి ఉంటుంది, దాన్నే రూట్ వర్డ్ అంటారు. రూట్ వర్డ్ అంటే వేరు పదం. ఇందాక మీకు విద్ అని చెప్పాను కదా, అది రూట్ వర్డ్ అనమాట. విద్ అక్కడి నుంచే వేదము, విద్య అనే వచ్చింది. ఈ విద్ అనేది రూట్ వర్డ్. అలానే ప్రతిదానికి ఒక రూట్ వర్డ్ ఉంటుంది. ఈ రూట్ వర్డ్ హిబ్రూలోకి వచ్చినప్పటికీ రూట్ వర్డ్కి స్టెమ్ అనేది ఒకటి ఉంటుంది. స్టెమ్స్ ఎలాగైతే రకరకాల కాండాలుగా ఉంటాయో, స్టెమ్ ఉంటుంది కదండి మధ్యలో, స్టెమ్ ఎలా ఉంటుంది, రకరకాల కాండాలుగా కనపడుతుంటుంది. ఆ పైన ఒక చక్కని ఆకృతిలోకి వెళ్ళిద్ది. అంటే హిబ్రూని చెట్టుతో పోలిస్తే, హిబ్రూ భాషను ఒక చెట్టు అని మీరు అనుకుంటే కాసేపు, హిబ్రూ భాషను ఒక చెట్టుతో ఊహించుకుంటే మనం కాసేపు, దానికి కింద రూట్ వర్డ్ ఒకటి ఉంటుంది. స్టెమ్గా ఆ రూట్ వర్డ్ మారిద్ది. ఆ తర్వాత పూర్తి ఆకృతిలోనికి వచ్చింది. ఇది హిబ్రూ భాష యొక్క స్వభావం. కొద్దిగైనా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మరొక్కసారి చూడండి, చదువుకున్న వాళ్ళు రీసెర్చ్ చేయండి, మీకు ఇంకా బాగా అర్థమైంది. రైట్? ఇక్కడ మళ్ళీ మన విషయంలోకి వెళ్తే, ఇప్పుడు హిబ్రూలో ఒక రూట్ వర్డ్ ఒకటి ఉంటుంది కదా, వేరు సమానమైన పదం, ఒక మూల క్రియాపదం అనేది ఒకటి ఉంటుంది. అది ఇప్పుడు ఇక్కడ ఉపయోగించినటువంటి మూల క్రియాపదం ఏంటంటే కుమ్ అనేటువంటి మూల క్రియాపదం ఉపయోగించారు. ఈ కుమ్ అనేటువంటి మూల క్రియాపదానికి 7 రకాల స్టెమ్ రూపాంతరాలు ఉంటాయి. 7 రకాల స్టెమ్స్గా రూపాంతరం చేయొచ్చు దీన్ని. ఒక్కొక్క స్టెమ్లో ఒక్కొక్క మీనింగ్ లేకొలిపోయింది ఈ కుమ్ అనే పదం. ఈ మూల క్రియాపదాన్ని ఒకసారి కలి స్టెమ్లో వాడొచ్చు, నిఫిల్ స్టెమ్గా వాడొచ్చు, హొఫాల్గా వాడొచ్చు, పియేల్గా వాడొచ్చు, పివోల్గా మారొచ్చు, లేదంటే హిఫిల్గా రూపాంతరం చెందించవచ్చు, ఆ చివరిగా హిట్పాయేల్గా కూడా రూపాంతరం చెందించవచ్చు. అంటే ఏ హిబ్రూ మూల క్రియాపదానికైనా సరే 7 రకాల స్టెమ్ రూపాంతరాలు ఉంటాయి. ఆ 7 రకాల స్టెమ్ రూపాంతరాలలో ఒక్కొక్క రూపాంతరంలో ఒక్కొక్క అర్థాన్ని సంతరించుకుంటుంది ఆ పదం. ఆ స్టెమ్మును బట్టే అతను డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నాడా, ఇండైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నాడా, లేదంటే కాజిటివ్గా ఉన్నాడా, పర్మిసివ్గా ఉన్నాడా, లేదంటే ఇంటెన్సివ్గా ఉన్నాడా, ఇలాగా అతను పోషిస్తున్న పాత్ర ఏదైతే ఉందో, అతను పోషిస్తున్నటువంటి రోల్ ఏదైతే ఉందో, ఆ రోల్ని నిర్ధారించాల్సింది స్టెమ్మే. సింపుల్. స్టెమ్ ఏదైతే ఉందో, ఏంటండి స్టెమ్ ఏం చేసిద్ది అంటే
ఒక సబ్జెక్ట్లో ఒక వ్యక్తి పోషిస్తున్న పాత్ర ఏ పాత్ర అని చెప్పేది స్టెమ్మే. అతను డైరెక్ట్గా కూర్చోబెట్టి మరి ఆ పని చేపిస్తున్నాడా, లేదంటే అతను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఆ పని చేపిస్తున్నాడా, లేదంటే జస్ట్ ఆ పనికి అనుమతి ఇచ్చాడా, లేదంటే అసలు ఆ పనికి అతనికి సంబంధం లేదా, ఈ సబ్జెక్ట్లో అతను పోషించే పాత్ర మొత్తం స్టెమ్ చుట్టూ తిరిగిద్ది. భూమి సూర్యుడు చుట్టూ ఎలాగైతే తిరిగిద్దో సబ్జెక్ట్ మొత్తం స్టెమ్ చుట్టూనే తిరిగింది హిబ్రూలో. కాబట్టి ఈ స్టెమ్ముని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప ఒక వ్యక్తి పోషిస్తున్న పాత్ర ఏంటి ఆ ఇన్సిడెంట్లో అనేది మనకు అర్థం కాదు. ఇందాక హిబ్రూ భాషలో మీకు ఏమని చెప్పాను ఇక్కడ, మెహిమ్ అలేకా రఆహ్. మెహిమ్ అలేకా రఆహ్ అంటే నేను అపాయమును పుట్టింతును, కీడుని పుట్టింతును. అక్కడ మెహిమ్ మెహిమ్ అనేది ఉపయోగించబడింది. మెహిమ్ అంటే ఏంటి సార్? కుమ్ అనే మూల క్రియాపదం ఇందాక మీకు చెప్పిన 7 హెడ్స్లోకి రూపాంతరం చెందిద్దని చెప్పాను కదా, ఆ 7 హెడ్స్లో ఇక్కడ హిఫిల్గా రూపాంతరం చెందేటట్లుగా రాశాడు రచయిత సమూయేలు. అంటే కుమ్ అనేటువంటి రూట్ వర్డ్ని తీసుకొని వచ్చి ఈ 7 హెడ్స్లో ఈ 5వ హెడ్ అయినటువంటి హిఫిల్ లోకి రూపాంతరం చెందింప చేసి ఆ పదాన్ని తీసుకొచ్చి రచయిత అక్కడ రాశాడు. అంటే ఇది కల్గా రూపాంతరం చెందితే అర్థం మారిపోద్ది, నిఫిల్గా గనక రూపాంతరం చెందితే ఇక్కడ అర్థం మారిపోయింది, లేదంటే పియేల్గా, పువాల్గా, హిప్పయేల్గా, హొఫాల్గా దేనిలోకి రూపాంతరం చెందితే సబ్జెక్ట్ మొత్తం మారిపోయింది అక్కడ. అందుకనే రచయిత చాలా పర్ఫెక్ట్గా 7 రకాల హెడ్స్లో 5వ హెడ్ అయినటువంటి హిఫిల్ అనేటువంటి స్టెమ్లోకి రూపాంతరం చెందించాడు కుమ్ అనే పదాన్ని. ఇక్కడ మెహిమ్, ఆ మే కిమ్ అన్నారు కదా, అది హిఫిల్ స్టెమ్ అనమాట. హిఫిల్ స్టెమ్ ఏంటండి, ఎందుకు ఇంత కష్టపడిపోతున్నారు, ఎందుకు అసలు మీరు ఇంతకు ఏం చెప్పాలని మాకు అనుకున్నారా? అది నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఆ వ్యక్తి పాత్రని ఏంటి అని చెప్పాల్సింది స్టెమ్మే. అక్కడ ఉన్నటువంటి స్టెమ్ హిఫిల్ స్టెమ్. హిఫిల్ స్టెమ్ అంటే ఏంటి ఇప్పుడు మనకు అది అర్థమైతే పాయింట్ మొత్తం తెగ్గూర్చుంది మీకు అక్కడ. హిఫిల్ స్టెమ్ అంటే అర్థమైందంటే హిఫిల్ స్టెమ్లో 2 ఉంటాయి, ఒకటి కాజేటివ్, 2 పర్మిసివ్. అంటే సందర్భాన్ని బట్టి ఇక్కడ మనకు పర్మిసివ్గా మనం తీసుకోవాలి. పర్మిసివ్ అంటే ఏంటి సార్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక కార్యం జరుగుతుంది, ఒక చర్య అనేది అక్కడ జరుగుతుంది, ఆ చర్యలో ఇతను పోషించే పాత్ర పర్మిసివ్ పాత్ర. పర్మిసివ్ పాత్ర అంటే ఏంటండి, మాకు అర్థం కావట్లేదు సార్ మీరు ఏం చెప్తున్నారో. పర్మిసివ్ పాత్ర ఏంది అసలు అని అంటే సింపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మొన్న ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిందండి, మీ అందరికీ తెలుసు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేది గెలిచిన తర్వాత అప్పుడు ఒక పోస్ట్ చూశాను నేను. ఆ పోస్టులో ఏమని ఉందంటే, ఆ పోస్ట్ మీకు వేస్తున్నా చూడండి, నువ్వు ఒక్క 6 కొట్టి ఉంటే 11 మంది ప్రాణాలు పోయేవి కాదుగా శశాంక్ సింగ్ అన్నారు. అంటే మన ఈ మధ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే ఒక బెంగళూరుకి సంబంధించిన ఐపీఎల్ టీం కప్పు కొట్టింది కదండి. కప్పు కొట్టినప్పుడు చాలా మంది జనాలు ఆ ఊరేగింపుడు చూస్తానికి కొని వచ్చి చాలా మంది చచ్చిపోయారు, తొక్కేసరాట్లో చాలా మంది చచ్చిపోయారు. దానికి ఒక వ్యక్తి పోస్ట్ ఏం పెట్టాడంటే, ఎందుకు చచ్చిపోయాడు, చివరిలో కనుక ఒక 6 కొట్టుంటే పంజాబ్ వాళ్ళు మ్యాచ్ గెలిచేవాళ్ళు, పంజాబ్ వాళ్ళు కనుక మ్యాచ్ గెలిచుంటే బెంగళూరు వాళ్ళు ఓడిపోయేవాళ్ళు, బెంగళూరు వాళ్ళు కనుక ఓడిపోయి ఉంటే ఊరేగింపు జరిగేది కాదు, ఊరేగింపు కనుక జరగకపోయి ఉంటే వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు, వీళ్ళే కనుక రాకపోయి ఉంటే వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు కాదు. మీకు అర్థమవుతుంది అంటే బెంగళూరు గెలవటాన్ని బట్టే ఇప్పుడు ఈ ఊరేగింపు ద్వారా ఇక్కడ కొంతమంది చచ్చిపోయారు. అందుకని ఇప్పుడు అతను ఏం పోస్ట్ పెట్టాడంటే, ఒరే ఆ పంజాబ్ వాళ్ళతో అన్నాడు, ఒరే శశాంక్ సింగ్ ఆ 6 ఏదో కొట్టుంటే శుభ్రంగా వాళ్ళు ఓడిపోయేవాళ్ళు, ఊరేగింపు జరిగేది కాదు, ఏం జరిగేది కదా, వాళ్ళు బతికేవాళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయేటానికి నువ్వేరా కారణం అన్నట్టుగా పోస్ట్ పెట్టారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ శశాంక్ సింగ్ అనే వ్యక్తి ఒక రోల్ పోషించాడట, 11 మంది ప్రాణాలు పోయేవి కాదు కదా. ఇప్పుడు ఈ పోస్ట్ చదివేవాడికి శశాంక్ సింగ్ని ఎవరైనా అరెస్ట్ చేస్తానికి కుదిరిద్దా? శశాంక్ సింగ్ మీద దోషారోపణ ఇక్కడ మనం చేయకూడదు. ఎందుకు? 6 కొట్టడం కొట్టకపోవటం అనేది అతని ఇష్టం, కానీ దీని ద్వారా తర్వాత జరిగే ఏ సీక్వెన్స్కి అతనికి బాధ్యత లేదు. దీని తర్వాత అతను 6 కొట్టకపోవటాన్ని బట్టి జరిగే ఏ అనర్థాలకు అతనికి సంబంధం లేదు. అయితే ఇతను ఇక్కడ ఏ రోల్ పోషిస్తున్నాడు, ఇండైరెక్ట్ గా లింకులన్నీ కలుపుకుంటా పోతే అతడు కారకుడు అవుతున్నాడు, కానీ ఇక్కడ అసలు ఆ పాపంలో అతనికి ఎలాంటి భాగం లేదు. ఇది మీకు అర్థమైతే శశాంక్ సింగ్ పోషించిన ఇదే రోలే దేవుడు కూడా అక్కడ పోషించాడు. కావాలని ఆయన 6 కొట్టలేదు. కావాలని 6 కొట్టలేదు, దావీదు తన వైపు లేడు కాబట్టి 6 కొట్టలేదు అంటే రక్షణ ఇవ్వాల. సమూయేలు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మెకిమ్ అనే ఆ పదాన్ని ఉపయోగించటం ద్వారా, హిఫిల్ స్టెమ్లోకి దాన్ని మార్చటం ద్వారా
గాడ్ అనే వ్యక్తి, దేవుడు అనే వ్యక్తి ఏ రోల్ పోషిస్తున్నాడనంటే అక్కడ హీ పర్మిటెడ్ టు రైజ్ అప్, నాట్ హీ డైరెక్ట్ కాస్ట్ టు రైజ్ అప్. అతను ప్రత్యక్షంగా దీనిలో లేడు, కేవలం నీ భార్యల్ని వాడెవడో చెరుపుతుంటే దేవుడు ఆ ఇన్సిడెంట్లో ఎలాంటి జోక్యం చేసుకోకుండా సైలెంట్గా కూర్చుంటాడు అనేది మాత్రమే సమూయేలు చెప్పాలనుకున్న విషయం. అనుమతిస్తానంటే ఈయన దగ్గరుండేవి తొయ్యుడు, అప్షాలోం రా దగ్గరుండేవి తోసి దావీదు భార్యల దగ్గరికి ఏమో తీసుకోబెట్టి ఈయన గుడారానికి మేకులు తెగొట్టి దారాలు కట్టేవి చేయించడు ఆయన. అప్పటిదాకా దావీదు జీవితంలో ఏ కీడు జరుగుతున్నా దేవుడు జోక్యం చేసుకునేవాడు. అప్పటిదాకా సౌలు లాంటోడు చంపుతుంటే దేవుడు జోక్యం చేసుకునేవాడు. అప్పటిదాకా ఫిలిష్తీయులు చంపుతుంటే దేవుడు జోక్యం చేసుకుని ఆపేవాడు. ఇక్కడి నుంచి నేను జోక్యం చేసుకోను, నేను అనుమతిస్తానిక. నాకేం పని? నేను అనుమతిస్తే నువ్వు నా మాట వెళ్ళలేదు కదా, వ్యభిచరించకూడదంటే నువ్వు నా మాట వెళ్ళలేదు కదా, సో ఇక నుంచి నేను ఇన్వాల్వ్ కాను నీ మ్యాటర్లోకి, నేను సైలెంట్ అయిపోతా. నేను సైలెంట్ అయిపోవటాన్ని బట్టి వాడు వచ్చి నీ భార్యలతో ఇలా చేస్తాడు అని మెకిమ్ అనే ఆ వర్డ్ను ఉపయోగించడం వలన సమూయేలు అక్కడ దేవుడి రోల్ కేవలం పర్మిసివే తప్ప కాజేటివ్ కాదు అని నొక్కి బజాయించి మరీ చెప్తున్నాడు. చెప్పారు కదా, దీనికి చాలా మంది చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు. నేను గ్రామటికల్గా వెళ్తున్నాను, నా వ్యూలో నేను గ్రామటికల్గా వెళ్ళి తెగొట్టే ప్రయత్నం చేస్తాను అంతే. ఇంకా మనోడు ఏమన్నాడంటే, అంటే తెలియదు కదండి పాపం, గ్లామర్ మీద పెట్టిన శ్రద్ధ గ్రామర్ మీద పెట్టుంటే మా అన్నయ్య చాలా బాగుండేదండి పాపం. ఇంకేమన్నాడు చూడండి. తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారిణికి మరణశిక్ష విధింపవలెను. అయితే వ్యభిచారిస్తారో పొరుగు వాని భార్యతో వాళ్ళకి మరణశిక్ష విధించాలని బైబిల్లో ఉంది కదా, అది లేవనెత్తాడు. అంటే ఇప్పుడు దావీదు ఆ బత్షెబాతో అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేది వ్యభిచారం కిందకు వస్తుంది. ఆ వ్యభిచార నేరం చేసినందుకు బత్షెబాని దావీదును కూడా బైబిల్ దేవుడు చంపించాలి, మరణశిక్ష విధించాలి. అలాగే లేవీకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. ఒక హత్య చేస్తే కూడా వాడికి మరణశిక్ష వేయాలి. దావీదు చంపిన వ్యక్తి నేరస్తుడు కాదు, అతనికి నమ్మకమైన విశ్వాసపాత్రుడు, నమ్మిన బంటు. అంటే అది వన్ సైడెడ్గా పూర్తిగా దావీదు క్రైమ్. కాబట్టి ఇప్పుడు దావీదుకి ఎన్నిసార్లు మరణశిక్ష విధించాలి? 2 సార్లు వేయాలి, మినిమం 2 సార్లు చంపేయాలి దావీదుని. బాలకృష్ణ చెప్పినట్లుగా నాకు కోపం వస్తే శవాన్ని బయటికి తీసి మళ్ళీ చంపేస్తా అన్నాడు కదా. అలాగే బైబిల్ దేవుడికి కూడా అంత కోపం ఉంటే, అంత రోషం ఉంటే దావీదుని ఒకసారి చంపి శవాన్ని పాతేసి మళ్ళీ బయటికి తీసి మళ్ళీ చంపించాలి. చూసారు కదండి, మన కరుణాకర్ గారు మాట్లాడుతుంటే ఆయన అమాయకత్వానికి నాకు జాలి అనిపిస్తుంది. కొన్నిసార్లు అమాయకత్వాన్ని చూసి జాలి అనిపిస్తుంది. నువ్వు కూడా రా, ఏంటి అన్న ఇంత చదువు లేకుండా ఎట తయారయ్యాడు పాపం, ఎందుకు ఇంతమందిని మోసం చేస్తాడని అప్పుడప్పుడు జాలి, కనికరం, కరుణ, ఇంకేమున్నాయిరా అన్నీ వస్తుంటాయి అనమాట. నాకు విషయం ఏంటంటేనే, ఇప్పుడు కరుణాకర్ ఏం చెప్తున్నాడు, బైబిల్ ప్రకారంగా వ్యభిచరించిన వాడు రాళ్ళు తీసుకొని కూడా చంపాలి, నరహత్య చేసిన వాడు కూడా చంపాలి. ఈ 2 దావీదు చేశాడు. ఈ కబుర్లన్నీ కాకుండా దావీదు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి రాళ్ళు తీసుకొని చంపి పడేస్తే అయిపోతుంది కదా. ఇదంతా ఎందుకు? మరి ధర్మశాస్త్రంలో ఏమని చెప్పారు? వ్యభిచరించిన వాడు రాళ్ళు తీసుకొని కూడా చంపాలి, ప్రాణహత్య చేసిన వాడు రాళ్ళు తీసుకొని కూడా చంపాలని ఉంది కదా. ఈ సోద అంతా లేకుండా డైరెక్ట్ రాళ్ళు తీసుకొని నడు రోడ్డు మీద దావీదు తీసుకొని కూడా చంపేయాలి కదా. మీరు దేవుడు అలా చేయలేదు కదా, సో దేవుడు మీ ధర్మశాస్త్రాన్ని తప్పాడు కదా మాట్లాడుకుంటూ పోయాడు అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే కరుణాకర్ ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ధర్మశాస్త్రం అనేది ఒక రాజ్యాంగం. ఇస్రాయేల్ అనేటువంటి జాతికి చుట్టుపక్కల జనాల మధ్య ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఏ పాపానికి ఎలాంటి శిక్షలు విధించాలని అంబేద్కర్ గారు మన భారతదేశానికి ఎలాగైతే రాజ్యాంగం ఇచ్చారో, మోషే గారి ద్వారా దేవుడు ఒక రాజ్యాంగాన్ని 613 ఆజ్ఞల సమ్మిళితంతో కూడినటువంటి ఒక రాజ్యాంగాన్ని వాళ్ళకి ఇచ్చాడు. రాజ్యాంగానికి కొన్ని పరిమితులు ఉంటాయి ఎప్పుడు కూడా, ముఖ్యంగా ధర్మశాస్త్రానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు ఏంటంటే, ధర్మశాస్త్రం ఏదైనా ఒక శిక్షను విధించాలంటే దానికి కొన్ని కావాలి, దానికి ఏం కావాలంటే దానికి సాక్ష్యాలు కావాలి. ధర్మశాస్త్రం ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది చేస్తానంటే కుదరదు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని తీసుకెళ్లి రేపు జరిగే దగ్గర అలా పెట్టావు అనుకో, ఏం చేసి సొత్త ఉరుకునిద్ది. ధర్మశాస్త్రం గ్రంథాన్ని తీసుకొని వెళ్ళి హత్య చేసిన దగ్గర పెట్టావు అనుకో, అది ఏం చేయదు, సొత్త ఉరుకునిద్ది. దాన్ని అమలు చేయాల్సింది మానవుడు. పేపర్ ఏమీ చేయలేదు, పేపర్లోని అక్షరాలు కూడా డైరెక్ట్గా వచ్చి అన్నేం పేకకి తాడేసి చంపేయో. దాన్ని అమలు చేయాల్సింది నీలాంటి నాలాంటి ఒక మానవుడి చేతుల్లోనే దాన్ని అమలు చేసే బాధ్యత అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సీన్లో మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే, దావీదు ప్రాణహత్య చేశాడన్నది నిజం, ఉరియా అని చెప్పాడు. దావీదు వ్యభిచరించాడన్నది అంతకంటే నిజం, బత్షెబతో వ్యభిచరించాడు. అయితే ఇక్కడ ఎందుకు రాళ్ళు తీసుకొని కొట్టి చంపలేదంటే, ఈ రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలంటే ఇదే ధర్మశాస్త్రం ఇంకో విషయం కూడా చెప్తుంది. తమరికి అది గుర్తులేదనుకుంటా పాపం. మర్డర్ చేసినప్పుడు రాళ్ళు తీసుకొని కూడా చంపాలన్నది నువ్వు లేవనెత్తావు విషయాన్ని, వ్యభిచరించిన వాడిని రాళ్ళు తీసుకొని కూడా చంపాలని ధర్మశాస్త్రం ఇది ఇంకోటి కూడా లేవనెత్తావు బాగుండేది కరుణాకర్. అదేంటో తెలుసా,
ఇద్దరు ముగ్గురు సాక్షుల మీదట ఆ పని జరగాలి. ఇక్కడ వ్యభిచరించాడు దావీదు, నిజమే. అది ఎలా తెలిసింది నీకు నాకు? దావీదు చెప్పుకుంటే బయటకు వచ్చి తెలియలే మనకి. రచయితకి దేవుడు ప్రేరణ ఇవ్వటం ద్వారా తెలిసింది. అంటే దెర్ ఈజ్ నో లైవ్ విట్నెస్ టు దెమ్. వాటికి ఎలాంటి ప్రత్యక్ష సాక్షులు లేరు. దావీదు వ్యభిచారం చేస్తున్నప్పుడు ప్రత్యక్ష సాక్షి లేడు. దావీదు ప్రాణహత్య చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా సాక్షి ఉన్నా ప్రజా కోర్టుకొచ్చి చెప్పేవాళ్ళు లేడు. మళ్ళా చెప్తున్నా, దావీదు వ్యభిచరించిన దగ్గర కానీ దావీదు రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలంటే ఇద్దరు ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు రావాలి. ఏమండి, దావీదు గారు బషీబుతో వ్యభిచారం చేయడం మేము చూసామండి అని చెప్పాలి. ఏమండి, దావీదు గారు ఊరియాని చంపించడం మేము చూసామండి అని చెప్పాలి. ప్రజా కోర్టు దగ్గరకు వచ్చి ఒకళ్ళు గొంతెత్తి మేము సాక్షులము అని ఒక 6 వ్యక్తులు వచ్చి కూర్చోవాలి. ఎందుకంటే దానికి ఒక 3 సాక్షులు, దీనికి ఒక 3 సాక్షులు, 6 వచ్చి బోన్లో నుంచొని దావీదు గారి మీద చెప్పి ఎవిడెన్స్ చూపించాలి. అప్పుడు ధర్మశాస్త్రం ఏం చేసిద్ది అంటే, ఓకే దానికి కావాల్సింది దానికి వచ్చేసింది. ఏమొచ్చింది? విట్నెస్లు వచ్చినాయి. అప్పుడు విచారణ కమిటీ ఒకటి ఉంటుంది, సన్హెడ్రిన్. అది విచారణ చేసిన తర్వాత ఇది నిజం అని తేలినప్పుడు రాళ్ళు తీసుకొని కూడా చెప్తారు. ఇదొక ప్రాసెస్, ఇదొక న్యాయ వ్యవస్థ. దానిలో సెషన్స్ ఉంటాయి. ఇప్పుడు కోర్టులో ఎలాగైతే సెషన్స్ జరుగుతాయి అలా సెషన్స్ జరుగుతాయి, వాదోపవాదాలు జరుగుతాయి. మళ్ళీ ఇతను కాదని నిరూపించుకునే అవకాశం దావీదుకు ఉంటుంది. చాలా పెద్ద కథ ఉందన్న దీని వెనక. ఒక వచనం పట్టుకొని శ్రీలక్ష్మి ముందేదో మాట్లాడితే సరిపోదు. మన శ్రీలక్ష్మి సినిమాల్లో ఐఏఎస్ అయితే తప్ప విడిగా ఎల్కేజీ కూడా చదివినట్లేదు పాపం. ఏం చేద్దాం చెప్పండి. ఇక్కడ విషయం ఏంటంటే దావీదు మీద సాక్ష్యం బలగటానికి సాక్షులు ఎవరు రెడీగా లేరు. దావీదు తప్పు చేశాడు సార్ మేము సాక్షులం అని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే చంపేస్తాడని భయం. దావీదు తప్పుడే, ఆ కంటెంట్ వరకు దావీదు తప్పుడు పనివాడే చేశాడు, తప్పుగానే కనపడతాడు. బైబిల్ కూడా అదే చెప్పింది. సో దావీదుకు భయపడి ఎవడు సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాట్లా, ఒక్క పురుగు కూడా ముందుకు రాట్లా. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేయాలి? ఏమీ చేయలేదు ఇక్కడ ధర్మశాస్త్రం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కేసు ధర్మశాస్త్ర పరిధిని దాటేసింది. ధర్మశాస్త్రాన్ని నిర్బంధింపబడింది. ఎందుకంటే ధర్మశాస్త్రానికి సాక్షులు కావాలి, సాక్షులు లేరాయా. అంటే ధర్మశాస్త్రం కళ్ళు గప్పేసి చేసిన పాపం దావీదు. ధర్మశాస్త్రం కళ్ళు గప్పి సాక్షులనే వాళ్ళే ఎవరు లేకుండా, చూడకుండా, చూసినా చెప్పకుండా పగడ్బందీగా చేసిన పాపం. ధర్మశాస్త్రం ఈ విషయంలో దావీదుని ఏమీ చేయలేదు. ఎందుకంటే విట్నెస్లు కావాలి. ధర్మశాస్త్రం కోర్టు అదే కదా అడిగేది. ఇప్పుడు కోర్టు ఏమంటది? పలానా వ్యక్తి పలానా పని చేశాడు, మా కోర్టు ఏమనిద్ది? చేశాడు సార్. విట్నెస్ ఏది? విట్నెస్ లేనప్పుడు కోర్టు కూడా ఏం చేయలేడు, కోర్టు కూడా ఏమీ చేయలేదు. ధర్మశాస్త్రం జడ్జి లాంటిది, దీనికి విట్నెస్ కావాలి, విట్నెస్ లేరు. సో కేసు అనేది ధర్మశాస్త్ర పరిధి దాటి పాస్ అయిపోయింది. ఎక్కడ పాస్ అయిపోయింది? ధర్మశాస్త్రం అనే పరిధిని దాటేసి డైరెక్ట్గా దేవుడి హస్తాల్లోకి వెళ్ళిపోయింది. ఇక దేవుడు హస్తాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ధర్మశాస్త్రం చేతులు ఎత్తేసినప్పుడు ఈ కేసుని నేను సాల్వ్ చేయలేను, నాకు కావాల్సినటువంటి సాక్షులు లేరు అని ధర్మశాస్త్రం చేతులు ఎత్తేసిన తర్వాత ఇక దేవుడు టేక్ ఓవర్ చేశాడు కేసుని. ఇక దేవుడు రంగప్రవేశం చేశాడు కేసుని. దేవుడు రంగప్రవేశం చేసిన తర్వాత ఇక ధర్మశాస్త్రానుసారంగా తీర్పు ఇవ్వాల్సిన పడలేదు. ఇక ఆ దేవుడు స్వనిర్ణయం. ఏముంది ఏంటి, రాళ్ళు తీసుకుని కూడా చంపడం ఎంతసేపు అండి? 30 నిమిషాల్లో ప్రాణం పోద్దండి. 30 నిమిషాల్లో గట్టిగా కొడితే 30 నిమిషాల్లో ప్రాణం పోద్ది. కొన్నిసార్లు బలమైన రాళ్ళు తగిలితే టాల్మడ్ ప్రకారంగా 5 నిమిషాల్లో కూడా ప్రాణం పోద్ది. ఇది పెద్ద విషయం కాదు. ఒక్కసారి చంపటం కంటే రోజు చంపుతూ ఉండాలనుకున్నాడు దేవుడు. ఈ గుణపాఠం కొన్ని వందల మంది, మనం అంటాం కదా రోజు టార్చర్ పెట్టాలని, దేవుడు కూడా ప్రపంచానికి ఒక గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రపంచానికి వ్యభిచారం ఇస్తే దేవుడికి ఎంత అసహ్యమైందో చెప్పాలి. అందుకనే ఒక్క రోజు ఒక్క అర్ధ గంటలో పుట్టు మన 4 రాళ్ళు వేసి చంపేయకుండా రోజు రాళ్ళు వేసి చంపుతూనే ఉన్నాడు, రోజు రాళ్ళు మోపుతూనే ఉన్నాడు. అలా చచ్చేంత వరకు, వ్యక్తి మారేంత వరకు శిక్షిస్తూనే ఉన్నాడు, పరిగెత్తిస్తూనే ఉన్నాడు, రాజ్యం కోల్పోయేటట్టు చేశాడు, పిల్లలు తిరుగుబాటు చేశాడు, 4 పిల్లలు తీసుకెళ్లిపోయాడు, సొలొమోని రాజుని చేశాడు, ఓ పక్క బషెబకి న్యాయం చేశాడు, చచ్చిపోయిన ఊరియా పగ తీరేటట్టు చేశాడు, రెండో పక్క దావీదుకి ఇంతకంటే పెద్ద శిక్ష ఎవడు విధించలేడు, అంత పెద్ద శిక్ష విధించేశాడు. మొత్తం అయిపోయింది. ఏమండి, శిక్ష అనగానే ఆ వ్యక్తిని చంపితేనే శిక్ష కాదు. 4 కొడుకుల్ని ఒక్క ప్రాణం తీశారు కదా, 4 కుమారులను ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఆ కుమారుల్లో కూడా మళ్ళా వాళ్ళకంటూ వాళ్ళు పాపం చేశారులేండి, మళ్ళీ వేరే కథ ఉంటుంది. మళ్ళీ దాని వెనకపోతే వాళ్ళలో కూడా ఎవరిని అమాయకంగా తీసుకెళ్ళిపోలేదు. అక్కడ అమ్నోడి గాడు ఒక తప్పు చేశాడు, అబ్షాలోము ఒక తప్పు చేశాడు, అడోనీజా ఒక తప్పు చేశాడు, అప్పుడే పుట్టిన పిల్లోని చుట్టుకున్న ఊరకట్ల ప్రాణం ఇచ్చి అలా తీసేసుకున్నాడు.
అంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే శిక్ష అనేది ఆ వ్యక్తికి వేస్తేనే కాదు, కొన్నిసార్లు మనకేసే శిక్షల కంటే మన కొడుకు అనుభవించే బాధను చూసి మనం పడే బాధ మరింత తీవ్రంగా ఉంటుంది. దావీదుకి అలాంటి శిక్ష వేశాడు. ఇక ధర్మశాస్త్రంతో దీనికి పని లేదు, ఇక ఆయన ఇష్టం అది. ఇక దేవుడి చేతుల్లో కేసు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇష్టం అండి. ఇప్పుడు ఒక కేసును తీసుకెళ్ళి నువ్వు లండన్కో లేదంటే అమెరికాకో అప్పచెప్పావు, అంతర్జాతీయ న్యాయస్థానం శిక్షలు వేరుగుంటాయి, భారతదేశ న్యాయస్థానం శిక్షలు వేరుగుంటాయి. కేసు కోర్టు పరిధి దాటిన తర్వాత ఆ ఏ కోర్టులోకి అయితే వెళ్ళితో దాని నియమ నిబంధనలతో శిక్ష జరిగింది. దేవుడు ఒకటే అనుకున్నాడు, దేవుడికి ధర్మశాస్త్రంతో పని లేదు. ఇంకా ధర్మశాస్త్రం మానవుల కోసం, ధర్మశాస్త్రం పరిధి దాటిపోయిన తర్వాత దేవుడు టేక్ ఓవర్ చేసిన తర్వాత అది ఆయన ఇష్టం. ఆయన ఇష్టానికి ఇతను వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన ఇష్టంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాళ్ళు తీసుకోకూడదు అంటే ఇక అవసరం లేదు. ధర్మశాస్త్రం రాళ్ళు తీసుకోకూడదు, ధర్మశాస్త్రం ఇదే చేతులు ఎత్తేసింది. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఒక కఠినమైనటువంటి నిరంతర శిక్షణ అతనికి వేసేయటం ద్వారా ఒక పక్క మార్పును తీసుకురాగలిగాడు, వ్యభిచారం ఎంత తప్పో చెప్పగలిగాడు, దేవుడి సార్వభౌమాధికారమైన న్యాయంలో ఆ తీర్పు జరిగింది అక్కడ. కాబట్టి దీనికి ధర్మశాస్త్రానికి సంబంధం లేదు మిస్టర్ కరుణాకర్. ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు తీసుకొని కూడా చంపాలి కదా అంటే శవాన్నట పనుకోబెట్టి లేపు మరీ చంపాలి. ఎట్ట చంపుతాడు? బుద్ధి లేకుండా మాట్లాడతాను. అసలు ధర్మశాస్త్రం చేతులు ఎత్తేసింది, ఆ కేసు నా వల్ల కాదని. సో ధర్మశాస్త్ర పరిధిలో ఇక మనం దాన్ని ఆలోచించకూడదు, పూర్తిగా దేవుడు హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది అది. కాబట్టి దేవుడికి ఏ శిక్ష ఎత్తే ఇక అది ఆయన ఇష్టం, ఇక అది ఆయన ఇష్టం. ధర్మశాస్త్రం వేరు, దేవుడు వేరు. దేవుడు ఏది వేయాలనుకుంటే అది వేస్తాడు, అది వేయాలనుకున్నాడు అది వేసాడు, కేల్కత్తం దుకాణం బంద్. కాబట్టి దావీదు కొడుకుల్ని దేవుడు దావీదు భార్యల చేత రేప్ చేయించలేదు, దానికి దేవుడికి సంబంధమే లేదు, జోక్యం చేసుకోకుండా ఆగిపోయాడని మాత్రమే అక్కడ రచయిత చెప్పాలనుకున్నటువంటి విషయం. రైట్, బాయ్.